ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనం అపోస్తుల కార్యాలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయాన్ని తీసి పెట్టుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయాన్ని అందరూ కూడా తెరచి మీ ముందు ఉంచుకోండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి నీ సన్నిధిలో నీ పిల్లలముగా మేమందరము కూడి నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మా ఎడల నీకున్న ప్రేమ ఎంత గొప్పదో అది మేము ఎరిగిన వారమై ఆ ప్రేమలో నడుచుకుంటూ మిమ్ములను మేము వెంబడిస్తూ క్రీస్తును పోలిన జీవితముతో నిన్ను ఘనపరచుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణాన్ని గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని సంగతులు తెలుసుకోవాలని ఆశ కలిగి నీ ముందుకు వచ్చాము తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు బోధిస్తున్న నాకు అనుగ్రహించండి. వినుచున్న వారందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి మనసు కలిగిన వారై నీ వాక్యం మీద మనసు పెట్టి జీవించటానికి కృప చూపండి, సహాయము చేయండి. నీ సన్నిధిలో మమ్మలను అందరినీ కూడా బలపరిచి వాస్తవాలను మా హృదయములో మేము ఎల్లప్పుడూ దాచుకొని జీవించున్నట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తూ, నీ మాటలు బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించమని, వినుచున్న వారికి మేలు కలిగించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో మనము అపోస్తుడైనటువంటి పౌలు గారు సువార్త ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణాలలో వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి చేశారు అనే విషయాలు గత వారంలో మనము కొన్ని సంగతులు తెలుసుకున్నాం. మొదటి ఈ సువార్త యాత్రలో పౌలు గారితో కూడా ఎవరెవరున్నారని చెప్పుకున్నాం. బర్నబా గారు, జాన్ మార్కు గారు పౌలు గారితో కూడా ప్రయాణమై వెళుతున్నారు. సువార్త ప్రయాణంలో వారు అంతియొకయ నుండి సెలూకయకు వచ్చారు. అక్కడ ఓడ ఎక్కారు. కొప్రకు వారు వెళ్ళారు. అక్కడ నుండి వారు సలమీలో ఉండగా సమాజ మందిరంలో వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ సెర్గీ పౌలు దగ్గరకు రావాలని సెర్గీ పౌలు అనే ఒక గవర్నర్ ఆ రోజున పాపు అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్లుగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గారడీవాడైన బర్యేసు అనే ఒక వ్యక్తి వారు దేవుని వాక్యము పౌలు గారికి అంటే సెర్గీ పౌలు గారికి వినిపించకుండా చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు గారు ఆ బర్యేసుతో, గారడీవాడితో లేక ఆ ఎలుమతో ఒక మాట చెబుతాడు దేవుని ఆత్మతో నిండుకొని, నీవు దుర్మార్గతతో నిండావు, దుష్టత్వముతో నిండిపోయావు, నీవు అపవాది కుమారుడవు, కాబట్టి నీవు తిన్నని మార్గాలను చెడగొడుతున్నావు,
నీవు ఇటువంటి పనిలో ఉన్నావు గనుక కొంతకాలము నీ యొక్క కన్నులు కనబడకుండా గ్రుడ్డివాడివైపోతావు అని చెప్పగానే వాడు పోయినట్లుగా ఆ తరువాత అది చూసినటువంటి సెర్గి పౌలు అనే గవర్నర్, ఒక అధికారి ప్రభువుని అంగీకరించినట్లుగా, విశ్వసించినట్లుగా మనము చూసాం. అంటే సెర్గి పౌలు మార్పు అంతా, ఈ కార్యక్రమం అంతా ఎక్కడ జరిగింది? పాపు అనేటువంటి ప్రదేశంలో జరిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక వారు పౌలు గారు, బర్నబా గారు, వీరందరూ కూడా పాపు నుండి బయలుదేరి పంపూలియా అనే ప్రదేశానికి రావటం జరుగుతుంది. ఒకసారి దైవ గ్రంథములో నుండి మనము అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనము నుండి మనము చదువుకుందాము రండి. 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియలోనున్న పెర్గెకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. చాలండి. బైబిల్ గ్రంథంలో పాపు అనేటువంటి ఊరిలో పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి విధానంలో అక్కడున్నటువంటి అధికారిని ప్రభువులోనికి నడిపించటం, మరి అక్కడ ఉన్నటువంటి బర్యేసు అనేటువంటి ఎలుమ అనబడుతున్నటువంటి గారడివాడికి కళ్ళు పోవటం, అక్కడ నుండి వారు ఓడ ఎక్కి పంపూలియా అనే ప్రదేశానికి వస్తారు. ఆ పంపూలియా అనేటువంటి జిల్లాలో పెర్గే అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. ఆ ప్రాంతానికి ఇప్పుడు వచ్చారు. అంటే ఇప్పుడు పౌలు, బర్నబా, యోహాను గారు ఎక్కడికి వచ్చారు? పాపు నుండి పెర్గేకు వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. పాపు నుండి పెర్గే వరకు ఉన్న దూరం 175 మైళ్ళు అని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే నేను పైనుండి చెబుతున్నాను కదా, వాక్యములో అంతియొకయ నుండి సెలూకయ్యకు, అక్కడ నుండి సెలూకయ్య నుండి సలమీ వరకు, సలమీ నుండి పాపు వరకు, పాపు నుండి పెర్గే వరకు 175 మైళ్ళు వారు ప్రయాణము చేసి వచ్చారని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నామండి. వారు ఎప్పుడైతే ఈ పెర్గెకు వచ్చారో ఏమైందో ఏమో తెలియదు, కానీ జాన్ మార్క్ అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతాడు వాళ్ళని విడిచిపెట్టి. పౌలు గారిని, బర్నబా గారిని విడిచిపెట్టి యోహాను గారు తిరిగి యెరూషలేమునకంటే తన యొక్క ప్రాంతానికి, తన గృహానికి వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. ఒకవేళ వారు పడుతున్న బాధను తట్టుకోలేకపోయాడో, ఆ ప్రయాణాన్ని ప్రయాణించలేకపోయాడో, ఎందుకంటే ఇప్పటి వరకు సుఖముగా సంతోషంగా తన ఇంటిలో పెరిగినటువంటి ఇతడు ఇప్పుడు మరి వీళ్లతో ప్రయాణం చూసి, వాళ్ళ బాధలు చూసి, వారి యొక్క ఓడ ప్రయాణాలు, వారి నడక ప్రయాణాలు చూసి మరి అది భరించలేకపోయాడో ఏమో తెలియదు, కానీ అతడు పంపూలియాలో పెర్గేకు వచ్చిన వెంటనే అతడు ఎందుకో తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరెవరున్నారు? పౌలు గారితో కూడా బర్నబా గారు ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వారు ఆ పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయుకు వచ్చినట్లుగా అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. పిసిదయలో నుండిన అంతియొకయుకు వచ్చారు. ఎక్కడ నుండి వాళ్ళు బయలుదేరారు? ఎక్కడ నుండి బయలుదేరారు? ప్రారంభం అంతియొకయ. ఏ అంతియొకయ? సిరియాలో ఉన్న అంతియొకయ. సిరియాలో ఉన్న అంతియొకయ నుండి పిసిదియలో ఉన్న అంతియొకయకు వచ్చారు. గ్రహించండి, ఊర్ల పేరు ఒకటే కానీ ఆ ప్రదేశాలు వేరు అని మనం తెలుసుకోవాలి. సిరియాలో ఉన్న అంతియొకయలో బయలుదేరినటువంటి వారు ఇప్పుడు పిసిదియ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అంతియొకయకు వచ్చారు అని మనం తెలుసుకోవాలి.
అసలు ఏంటి ఈ అంతియొక్క యొక్క విధానం ఏంటి? కొంచెం నేను చరిత్ర చెబుతాను చూడండి. అసలు ఈ అంతియొక్కయులు ఇన్ని ఉండటానికి కారణం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో మనకు ఎప్పుడు నేను చెబుతాను, 4 ప్రియులారా సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలాయి అని చెబుతాను. మొదటిది బబులోను సామ్రాజ్యం, బబులోను మహాసామ్రాజ్యం. రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం. దాని తర్వాత వచ్చినదే ఏంటది? గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు? అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ అని అంటాం కదా. ఆ అలెగ్జాండర్ పరిపాలనలో అలెగ్జాండర్ తక్కువ సమయములోనే తాను మరణిస్తాడు. దరిదాపు 33-34 సంవత్సరాల వయసులోనే అతడు మరణిస్తాడు. వాస్తవానికి అతడు దరిదాపు ప్రపంచాన్ని జయించాడు కానీ, మంచి విజయాన్ని పొందినటువంటి వాడే కానీ, చిన్న వయసులోనే అతడు జబ్బు చేసి మరణించటం జరుగుతుంది. అతని మరణానంతరం, అలెగ్జాండర్ మరణానంతరం ఆ రాజ్యాన్ని 4 సైన్యాధిపతులు పంచుకుంటారు. ఏది? గ్రీకు సామ్రాజ్యాన్ని. గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్తో ఉన్నటువంటి సైనికులు 4 ఈ రాజ్యాన్ని పంచుకుంటారు. ఆ 4లో 2 వ్యక్తులు ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. ఎవరు ఆ 2 వ్యక్తులంటే, టాలమీ, సెలూకయస్ అనేటువంటి 2 వ్యక్తులు ఈ యొక్క సామ్రాజ్యంలో మంచి పేరు సంపాదించుకొని చుట్టుప్రక్కల ప్రాంతాలను వారు పరిపాలించటం మనము చూస్తూ ఉంటున్నాం, చరిత్రలో గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఈ సెలూకయస్ అనేటువంటి రాజు తాను పరిపాలన సమయంలో అతడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు ఏంటంటే, తన తండ్రి పేరట కొన్ని ప్రాంతాలను అతడు కట్టించటం, ఆ ప్రాంతాలకు ఆ తండ్రి పేరు పెట్టడం మనము చూస్తున్నాం. ఆ సెలూకయస్ తండ్రి యొక్క పేరే అంటియోకస్ అనేటువంటి పేరు, అంటియోకస్ అనేటువంటి పేరు. కాబట్టి తన తండ్రి యొక్క పేరుతో కొన్ని పట్టణాలను కట్టించి ఆ పట్టణాలకు అంతియొకయ అనే పేరు పెట్టాడు. కాబట్టి అంతియొకయ అనేటువంటి పేరుతో అతడు ఎన్ని ప్రాంతాలకు ఈ పేరు పెట్టాడంటే 16 ప్రాంతాలకు అంతియొకయ అనే పేరు పెట్టాడు. 16 ప్రాంతాలకు. 16 ప్రాంతాలలో 2 ప్రాంతాలు మనకు కనబడుతున్నాయి, 2 అంతియొకయలు మనకు కనబడుతున్నాయి. ఒకటి సిరియాలో ఉన్న అంతియొకయ, రెండవది ఇప్పుడు మనము చదువుకున్నటువంటి పిసిదియలో ఉన్నటువంటి అంతియొకయ. మిగిలినవి చరిత్రలో 14 అంతియొకయలు ఉన్నాయి. అంటే సెలూకయస్ తన తండ్రి పేరట ఈ 16 పట్టణాలకు తన తండ్రి పేరే పెట్టించాడు. ఏంటది? అంతియొకయ అని. మరొక విషయాన్ని చెబుతున్నాను, ఇతని తల్లి పేరుతో కూడా ఇతడు పట్టణం కట్టించాడు. దానినే లవోదికయ అని అంటాం. ఎందుకంటే ఈ సెలూకయస్ తల్లి పేరు లవోదికయ. లవోదికయ లవోదికయ అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? లవోదికయలో ఉన్న సంఘానికి వ్రాసిన ఉత్తరం మనకు తెలుసు కదా బైబిల్ గ్రంథంలో. అంటే తన తల్లి పేరట కూడా లవోదికయ అనేటువంటి ఆ పట్టణాన్ని కట్టించి ఆ పట్టణానికి అతడు లవోదికయ అని తన తల్లి పేరు పెట్టాడు. దీన్ని బట్టి సెలూకయస్కు తల్లిదండ్రుల మీద మహాప్రేమ ఉంది అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాక తన భార్యతో కొన్ని పట్టణాలు కట్టాడు, తన పేరుతో కూడా కొన్ని పట్టణాలు కట్టాడు. ఆ పట్టణాలలో మనము చదువుకున్న పైన ఉన్న సెలూకయ అనే పట్టణం కూడా సెలూకయస్ అనేటువంటి పేరుతో పెట్టబడినటువంటి పట్టణం. పైన చదువుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చదవండి 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అనే మాట చూస్తున్నాం కదా. ఈ సెలూకయ అనేటువంటిది ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని ఆనాటి దినాలలో ఒక భాగంగా పరిపాలిస్తున్న సెలూకయస్ కట్టించినటువంటి ప్రాంతమే. దానికి తన పేరు పెట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అర్థమైందా ఇప్పుడు? అంటే ఇప్పుడు అంతియొకయ అనేటువంటి పేర్లు ఎవరి తండ్రి పేరు? ఇది గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న
సెలూకయస్, ఆనాటి దినాలలో సెలూకయస్ యొక్క తండ్రి పేరు అంటియొకయస్ అనేటువంటి పేరు మీద అంతియొకయ అనేటువంటి పట్టణాలు కట్టించాడు. తన తల్లి లవోదికియ గనుక లవోదికియ పేరుతో ఒక పట్టణాన్ని కట్టించాడు. తన పేరు సెలూకయ గనుక తన పేరుతో కూడా ఒక పట్టణాన్ని కట్టించాడు, అదే సెలూకయ. అంటే ఇది చాలా గొప్ప చరిత్ర, కానీ ఇది నేను తర్వాత వచ్చేటువంటి విషయాలలో చెబుతాను. జాగ్రత్తగా మీరు ఈ విషయాలు వినండి. కాబట్టి ఇప్పుడు అంతియొకయ అనే పేర్లు మనకు రెండు కనబడతాయి, ఊర్లు రెండు కనబడతాయి. ఒకటి సిరియాలో ఉన్నటువంటి అంతియొకయ, అక్కడ నుండే బయలుదేరారు వీళ్ళు. అక్కడ నుండి బయలుదేరి సెలూకయకు వచ్చి, సలామికి వచ్చి, సలామీ నుండి పాపుకు వచ్చి, పాపు నుండి ఇప్పుడు పెర్గేకు వచ్చి, పెర్గే నుండి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఇక్కడ పిసిదియలో ఉన్నటువంటి అంతికయకు వచ్చి వాళ్ళు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చున్నారు. ఎవరు? పౌలు, బర్నబాలు. ఇక్కడ మనం గుర్తించాలి, సమాజ మందిరము ఉంది అని అంటే యూదులు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు అనేది మనకు తెలుసుకోవాలి. సమాజ మందిరం ఉందంటే యూదులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ సమాజ మందిరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పిసిదియలో ఉన్న అంతియొకయలో కూడా సమాజ మందిరం ఉంది. సమాజ మందిరము ప్రియులార ఉంది గనుక వీరు వెళ్ళి సమాజ మందిరములో కూర్చున్నారండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత వారు ఒక మాట చెప్పారు. మీలో ఎవరైనా బోధ చెయ్యాలి అనుకుంటే, వాక్యాన్ని చెప్పాలనుకుంటే మీరు దేవుని వాక్యం చెప్పండి అని అవకాశం అక్కడ ఉన్నటువంటి సభికులకు ఇచ్చేశారు. అప్పుడు వెంటనే ఇదే అవకాశం అనుకున్నటువంటి పౌలు గారు చేసైగ చేసి నేను చెబుతాను అని అన్నాడు. ప్రియులారా, అక్కడ రాయబడింది, ఆ మాటలు రాయబడింది చూడండి ఒక్కసారి. 15వ వచనం, ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు చేసైగ చేసి ఇట్లా అన్నాడు, నేను చెబుతానని. అంటే చేసైగ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు? మీలో ఎవరైనా వాక్యం చెప్పాలనుకుని చెప్పండి అని అన్నారు. వెంటనే పౌలు, బర్నబాలు వెనకాల కూర్చున్నారు కదా, నేను చెబుతాను అని చెప్పి చేసైగ చేశాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు? పిసిదియలో ఉన్నటువంటి అంతియొకయలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? పెర్గే నుండి వచ్చారు. పెర్గే నుండి అంతియొకయకు 100 మైళ్ళ దూరం. పెర్గే నుండి అంతియొకయకు 100 మైళ్ళ దూరం. అంటే పెర్గే నుంచి ఇప్పుడు 100 మైళ్ళ దూరం దాటుకొని వాళ్ళు పిసిదియలో ఉన్నటువంటి అంతియొకయకు వచ్చారు. అక్కడ సమాజ మందిరంలో కూర్చున్నారు. సమాజ మందిరములో ఉన్నటువంటి పెద్దలందరూ ధర్మశాస్త్రాన్ని చదివేశారు, ప్రవక్తల గ్రంథాన్ని చదివేశారు. ఎవరైనా బోధవాక్యం చెప్పాలంటే చెప్పండి అనగానే పౌలు చేసైగ చేసి నేను చెబుతానని నిలబడి మాట్లాడుతున్నాడు. ఇక పౌలు గారు చేస్తున్న ప్రసంగం ఎంత ఉన్నతమైనదంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు. ఎక్కడి నుండి ప్రారంభించాడు అని అంటే ప్రియులారా, ఐగుప్తు దేశము నుండి ప్రారంభించాడు ప్రసంగం. ఐగుప్తు దేశము నుండి ప్రారంభించి ఆయన ఐగుప్తు దేశంలో మన యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా బానిసలుగా బ్రతికారు కదా. బానిసలుగా వారు బ్రతికినప్పుడు దేవుడు వారిని ఐగుప్తు దేశములో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. వారిని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. వారిని పరిపాలించటానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత వారు మాకు రాజు కావాలని ఇశ్రాయేలీలందరూ కూడా వేడుకొన్నారు. అప్పుడు వారికి దేవుడు రాజును అనుగ్రహించాడు అని అక్కడ ఆ విషయాలన్నీ కూడా చెబుతున్నాడు. అయితే మొదటి రాజు సౌలు పరిపాలన చేశాడు. ఆ పరిపాలన చేసిన తర్వాత తన పరిపాలన సరిగా లేనందువలన ఇదిగో దేవుడు ఒక వ్యక్తిని, తనకిష్టమైనటువంటి వ్యక్తిని రాజుగా చేశాడు. అతడు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి కుమారుడని సాక్ష్యం పొందాడు. అందుచేత దేవుడు అతనిని రాజుగా చేశాడు అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 20వ వచనం నుండి చదవండి. 20వ వచనం, 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తరువాత
వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి, మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను అని పౌలు గారు వారికి పితరుల సంగతిని గూర్చి ప్రసంగం చేస్తున్నాడు. చూడండి, ఎందుకంటే వాళ్ళకి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర తెలియాలి గనుక వారికి జరిగినటువంటి విషయాలన్నీ చెబుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడో, యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయాడో, ఎలా తిరిగి లేచాడో వారికి తెలియచేయాలి. ఇప్పుడు వారికి తెలియచేయాలంటే వెంటనే యేసుక్రీస్తు వారు అనే పేరెత్తాడు అనుకోండి, వాళ్ళకు కోపం. పిల్లలకు కొంచెం అల్లరి చేయకుండా చూడండి, వాళ్ళకు కోపం. ఏమండి, ఎందుకంటే యేసుక్రీస్తు వారంటేనే అసలు వాళ్ళకి ద్వేషం కదా. అసలు ద్వేషంతోనే కదా యేసుక్రీస్తు వారిని ఏం చేశారు, వాళ్ళు సిలువ వేసి కుట్ర పని ఏం చేశారు, ఆయన్ని సిలువకు అప్పగించేశారు కదా, చంపేశారు కదా. ఇప్పుడు వెంటనే మళ్ళీ యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ప్రియులారా అక్కడ వారు రూట్ మారిపోతారు. అందుకని ఇప్పుడు వారిని ఎక్కడ నుంచి ప్రారంభిస్తున్నాడు యేసుక్రీస్తును గురించి చెప్పాలంటే ఐగుప్తు దేశము నుండి జరిగిన సంగతులన్నీ చెబుతున్నాడు. ఐగుప్తు దేశములో 450 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత సమూయేలు కాలములో వారేం చేశారంటే మాకు ఒక రాజు కావాలని వేడుకొన్నారు. అప్పుడు వారికి కీషు కుమారుడైనటువంటి సౌలును రాజుగా ఇచ్చాడు. ఆ రాజు 40 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చేశాడు. అయితే ఆ తరువాత దేవుడు యెషయి కుమారుడైనటువంటి దావీదును కనుగొని, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని సాక్ష్యమిచ్చి రాజును చేశాడు కదా. ఆ దావీదు రాజులో నుండే వచ్చాడు, యేసుక్రీస్తు అని ప్రారంభించాడు. చూడండి 26 ప్రియులారా 23వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను. చూసారా, ఇప్పుడు ఎవరి వరకు చెప్పుకొచ్చాడు, దావీదు వరకు చెప్పుకొచ్చాడు. ఎందుకు దావీదు వరకు చెప్పుకొచ్చాడు, దావీదు వాళ్ళకి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు దావీదును తీసుకొని వచ్చి దావీదు గురించి మాట్లాడిన తర్వాత అతని సంతానము నుండి మనకు ఒక రక్షకుణ్ణి పుట్టించెను, మనకు ఒక రక్షకుణ్ణి పుట్టించెను అని ఎవరికి చెబుతున్నాడు, ఎక్కడ చెబుతున్నాడు, ఎక్కడుంది ఆ సమాజ మందిరం, పిసిదయ్యలో ఉన్న ఆ పిల్లల్ని కొంచెం బయటికి తీసుకెళ్ళిపోండి. అమ్మా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోండి. దేవుని వాక్యంలో మనము చూసే పిసిదియలో ఉన్నటువంటి అంతియొకయలో సమాజ మందిరములో చెబుతున్నటువంటి మాటలు ఇవి. రక్షకుడు పుట్టించాడు. మీకు తెలుసు కదా, ఆ రక్షకుడు రాకముందు యోహాను అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఆ రక్షకుడు గురించి ఏమన్నాడో తెలుసా, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానన్నాడు కదా అని వాళ్ళకి ఆ సంగతులన్నీ ప్రియులారా చెబుతూ 26వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడో చూడండి. 26వ వచనం, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడులా వారలారా. చూడండి ఎంత సంభాషణ చేస్తున్నాడు వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తులోనికి వారిని తీసుకురావాలి. ఇప్పటి వరకు వాళ్ళు క్రీస్తు మీద పగతో ఉన్నారు, క్రీస్తు మీద ద్వేషంతో ఉన్నారు, క్రీస్తును నమ్మలేదు. వాళ్ళని ప్రభువులోనికి నడిపించాలి అని అంటే ఎంత చక్కగా చెబుతున్నాడు, మీరంతా అబ్రహాము వంశస్థులు, మనమంతా అబ్రహాము వంశస్థులమే. ఇదిగో మీరు దేవునికి భయపడేవారు. దేవుడంటే మీకు భయం ఉంది, దేవునికి భయపడువారు. మీకేం చెబుతున్నానంటే నేను ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏంటి రక్షణ వాక్యం పంపబడటం ఏంటి, రక్షణ వాక్యము పంపబడటం ఏంటి,
అక్కడ మనం గుర్తించాలి. ఈ రక్షణ వాక్యము పైన ఏం చెప్పాడు? ఏమండి, యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు కంటే ముందు యోహాను వచ్చాడు. ఆయన చెప్పుల వారైన విప్పుటకు నేను యోగ్యుడను కానని ఆయన కూడా చెప్పాడు. మీరు అబ్రహాం వంశస్థులారా, మీరు దేవునికి భయపడేవారన్న సంగతి తెలుసు. అయితే ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే ఈ రక్షణ వాక్యము అని అంటున్నాడు. యేసుక్రీస్తును పట్టుకొని ఏమంటున్నాడు? ఈ రక్షణ వాక్యము అంటే భూమి మీద ఒక రక్షణ తీసుకొచ్చింది ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాకమునుపు ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు కదా. వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. అంటే దేవుని దగ్గర యేసుక్రీస్తు శరీరధారిగా రాకమునుపు ఎలా ఉన్నాడు చెప్పండి? వాక్యము. ఆ వాక్యము మన మధ్యకు రక్షణ తీసుకొచ్చింది అని చెబుతున్నాడు. అయితే రక్షణ తీసుకొని వచ్చినప్పుడు మన అధికారులు ఏం చేశారో తెలుసా? అధికారములో ఉన్నటువంటి ఆనాడు యెరూషలేములో ఉన్న అధికారులు పెద్దలందరూ కూడి ఆ యేసును చంపేశారు. ఆ యేసుక్రీస్తుని ఏం చేశారు? చంపేశారు. అంటే వాళ్ళకి ఎలా చెబుతున్నాడో చూడండి ప్రియులారా. ప్రవచన వాక్యాలన్నీ మీరు చదువుతూ వచ్చారు కదా. ధర్మశాస్త్రములో విశ్రాంతి దినమని మీరు ఎన్నో ప్రవచన వాక్యాలు చదువుతూ వచ్చారు కదా. వాటన్నిటినీ కూడా ఇదిగో నెరవేర్చటానికే యేసుక్రీస్తు వచ్చారు. మీకు తెలియకుండానే నెరవేర్చేశారు. మీకు తెలియకుండానే ఆ వచనాలను నెరవేర్చారు. మీకు తెలియదు కానీ నెరవేర్చేశారు అనంటూ మాట్లాడుతున్నాడండి. అక్కడ 27వ వచనం చదవండి. 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను ఏం చేశారు? మీరు పగతో ఆయన్ని ద్వేషించి ఆయనకు శిక్ష విధించారు. కానీ అసలు మీకు తెలియంది ఏంటంటే ప్రవక్తల వచనాలలో ఆయన చంపబడతాడనే విషయాన్ని ముందుగానే వ్రాయబడి ఉంది. వాటిని మీరు నెరవేర్చారు. మీకు తెలియకుండానే, మీరు గ్రహించకుండానే ఆయన. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అన్నాడు. ఎందుకన్నాడు? వారు చేయుచున్నది వాళ్ళకి తెలియదా? ఏవండి, మేము యేసును సిలువ వేస్తున్నాం, యేసును కొరడాలతో కొడుతున్నాం, యేసును దూషిస్తున్నాం, ఆయన చేతుల్లో మేకులు కొడుతున్నాం, ఆయన కాళ్ళల్లో మేకులు కొడుతున్నాం, కొరడాలతో ఆయన శరీరాన్ని చీల్చివేశాం, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టాం, ఆయన హింసించాం, దూషించాం, అవమానపరిచాం. ఈ విషయాలు వాళ్ళకి తెలియదా? ఏవండి, వాళ్ళకి తెలియదా? ప్రియులారా, వాళ్ళకి ఇవి తెలుసు. వీళ్ళకి తెలియంది ఏంటంటే ప్రవచన వాక్యముల నెరవేర్పన్న సంగతి వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు వారు అదే చెబుతున్నాడు. వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుని మేము సిలువ వేస్తున్నాం, యేసు మా చేతిలో ఓడిపోయాడు, యేసు ప్రభువును మా చేతిలో మేము నిందించాం, అవమానపరిచాం, మేము సిలువ ఎక్కించి ఆయన్ని బాధిస్తున్నామని అనుకున్నారు. కానీ ఇలా జరగాలన్న విషయం ప్రవక్తల వచనాలలో వ్రాయబడి ఉందన్న సంగతి వీళ్ళకి తెలియదు. అందుకే వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు ఎంత ఉన్నతమైనవో మనము తెలుసుకోవలసిన వారమైంటున్నాం. ఇదిగో మీరు ఆ వచనాలు నెరవేర్చేశారు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఎన్ని విధాలుగా ఆయన్ని ఆటంకపరిచిన లేచాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రవచనానుసారంగా జరిగినాయి. అందుకు మేము సాక్షులుగా ఇక్కడ ఉన్నాము అని అంటున్నారు. చూడండి అక్కడ బైబిల్ గ్రంథములో నుండి 29వ వచనం. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను ఏం చేశాడు? లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. చూడండి ప్రియులారా, పౌలు గారు చెబుతున్నాడు, ఇదిగో ఆయన చనిపోయినప్పుడు, ఆయన సమాధి చేసినప్పుడు, ఆయన తిరిగి లేచిన తర్వాత అనేకులకు కనపడ్డాడు కదా. ఈ విషయాలన్నిటినీ చూచిన వాళ్ళు ఉన్నారు, వారు ఇప్పుడు సాక్షులుగా ఉన్నారు అని అంటున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరి సాక్షులు?
అపోస్తులులు. ఆయన మరణాన్ని చూసిన వాళ్ళు ఎవరండి? ఆయన సమాధిని చూసిన వాళ్ళు ఎవరండి? ఆయన తిరిగి లేవటం చూసిన వాళ్ళు ఎవరండి? తిరిగి లేచిన తర్వాత అనేకులకు కనబడినటువంటి విషయాలు ఎరిగిన వారెవరండి? అపోస్తులులు కదా. అపోస్తులను గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఆ మాటలన్నీ చెబుతూ మీకు సువార్త ప్రకటించుచున్నామని సమాజ మందిరంలో పలుకుతున్నాడు. అక్కడ సమాజ మందిరంలో పలుకుతున్నాడు. ఒకసారి 32వ వచనం 33వ వచనం చదవండి. లేపి వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏం ప్రకటిస్తున్నాడు అంటే, ఇప్పుడు పౌలు గారు అంతియొకయలో, పిసిదియలో ఉన్న అంతియొకయలో సమాజ మందిరములో ఉన్నటువంటి యూదులైనటువంటి వారికి ఆయన ఏం ప్రకటిస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, అది సమాజ మందిరం, యూదులు కూడుకునే స్థలం, ధర్మశాస్త్రాన్ని ప్రకటించే స్థలం. ధర్మశాస్త్రము తెలుసు కానీ వీళ్ళకి సువార్త తెలియదు. యూదులకు ఏం తెలుసు? సమాజ మందిరంలో యూదులకి ఏం తెలుసండి? ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రములో ప్రవక్తలు తెలుసు. ప్రవక్తలు పలికిన ప్రవచనాలు తెలుసు. ఆ ప్రజల సారాంశం ఏంటో ఆ యేసు వారికి తెలియదు. ఆ యేసును గూర్చి వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రియులారా? సువార్త చేస్తున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. అంటే రక్షణ గూర్చి తెలియని వారికి చెప్పవలసింది ఏంటి చెప్పండి? వాళ్ళు నామకార్థ క్రైస్తవులైనా, వారు అన్యులైనా, ప్రభువు గూర్చి వారికి తెలియదు గనుక వారికి చెప్పవలసింది ఏంటి చెప్పండి? సువార్తనే చెప్పాలి అనే విషయం ఇక్కడ మనకు తెలియకనే తెలియపరుస్తున్నాడు పౌలు గారు అనే సంగతి మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పౌలు గారు ఆ విషయాన్ని చెప్పి మళ్ళీ దావీదు చేసిన పని దగ్గరకు వస్తున్నాడు. చూడండి, దావీదు చేసిన కార్యముల దగ్గరకు వస్తున్నాడు. ఒకసారి రండి, 33వ వచనం మనం చదువుకుంటే, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఎంత ప్రియులార వాళ్ళకి అర్థమయ్యేటట్లు వివరిస్తున్నాడో యేసుక్రీస్తుని గురించి బాగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి చెప్పటానికి పౌలు గారు కీర్తన గ్రంథాలను తీసుకుంటున్నాడండి. ఎందుకు కీర్తన గ్రంథాలు ఎందుకు తీసుకుంటున్నాడు? దావీదు పలికినటువంటి ఆ పలుకులు ఎవరిని గురించి అనుకుంటున్నారు? దావీదు మాట్లాడినటువంటి ఆ కీర్తన గ్రంథములో ఎవరిని గురించి తెలియపరిచాడు అనుకుంటున్నారు? ఇదిగో ఈ యేసుక్రీస్తుని గురించే తెలియపరిచాడు. 2వ కీర్తనలో ఏం చెప్పాడు? నీవు నా కుమారుడవు, నేను నిన్ను ఏం చేశాను? కంటిని. క్రీస్తుకు ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దావీదు యొక్క గ్రంథాన్ని ఇదిగో పౌలు గారు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నాడంటే, ధర్మశాస్త్రములో దావీదు పలికిన మాటలు వీళ్ళకి వేదవాక్కులు. ఎవరికి? యూదులకు వేదవాక్కులు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రం చదువుతున్నారు కానీ ధర్మశాస్త్రములో ఎవరిని గురించి రాశారు, దేని గురించి రాశారన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుచేత ఇప్పుడు దావీదు రాసినటువంటి ఆ 2వ కీర్తనలో నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటిని అన్న సంగతి ఎవరి గురించి రాశాడు అనుకుంటున్నారు మీరు? ఒకసారి చదువుతారా వచనాలు? కీర్తనల గ్రంథం 2వ కీర్తన దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి ఆ మాటలు ఒక్కసారి మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన వాక్యములో నుండి 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 7వ వచనం, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇదే మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి వద్దాము రండి ప్రియులారా.
దైవ గ్రంథములు 1వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, దేవుని వాక్యములు 5వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ వచనం, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన కుమారుడనయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పెనా అని అన్నాడు. ఏమండి, 1వ అధ్యాయములో యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. 1వ అధ్యాయం మనం పైన 3 వచనాలు చదువుకుంటే యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. ఏంటి ఆయన తత్వం ఏమనుకున్నారు, ఆయన విధానం ఏమనుకుంటున్నారు, ఆయన ఎటువంటి వాడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు తండ్రితో సమానమైనటువంటి వాడు, శరీరము దాల్చుకుని భూమి మీదకు వచ్చాడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడయ్యుండి ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని యేసుక్రీస్తు గురించి వివరిస్తూ ఎప్పుడైనా నేడు నిన్ను కనియున్నానని దేవదూతలలో ఎవరిని గురించైనా దేవుడు చెప్పాడా? చెప్పలేదు కదా. దేవదూతలు నా కుమారులని దేవుడు చెప్పాడా? దేవదూతలు నా పిల్లలని దేవుడు చెప్పాడా? చెప్పలేదండి, చెప్పలేదు. యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం అది, యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం అది. ఏది 2వ కీర్తనలో ఉన్నటువంటి విషయం. ఆ విషయాన్ని పౌలు గారు తీసుకొచ్చి ఆ రోజున దావీదు గారు పలికినటువంటి ఆ 2వ కీర్తనలో ఉన్న మాట ఎవరిదనుకుంటున్నారు మీరు? దావీదుదనుకుంటున్నారా? కాదు. మరొక మాట కూడా చెప్పాడు కదా, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని అన్నాడు కదా. అంటే దావీదును కుళ్ళు పట్టనీయలేదనుకుంటున్నారా మీరు? కాదు. కుళ్ళు పట్టంది ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు. దావీదు కుళ్ళిపోయాడు. దావీదు సమాధి నేటికి భూమి మీద ఉంది. దావీదు శవం కుళ్ళిపోయింది. మరి కుళ్ళు పట్టంది ఎవరనుకుంటున్నారు మీరు? ఆ విషయాలే చెబుతున్నాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో. ఇప్పుడు చదవండి, మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో 13వ అధ్యాయము. ప్రియులారా, మనము 34వ వచనము చదువుకుందాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. మరొక కీర్తనలోనట యేసుక్రీస్తును గురించి దావీదు పలుకుతున్న మాట ఏంటంటే, నీ పరిశుద్ధుని ఏం చెయ్యవు? కుళ్ళు పట్టనీయవు అని పలుకుతున్నాడు అని మనము చూస్తున్నాం. ఏమండి, ఒక దాంట్లోనేమో నేను కనియున్నాను అని అన్నాడు, మరొక దాంట్లోనేమో ఏమన్నాడు? నేను నిన్ను కుళ్ళు పట్టనీయవు. ఇప్పుడు భూమి మీద కుళ్ళు పట్టనటువంటి సమాధి ఎవరిది చెప్పండి? మొదటి సమాధి అయిన హేబేలు దగ్గర నుంచి, మొదటి సమాధి హేబేలుదే కదా. మొదటి సమాధి హేబేలుది. మొదటి మరణం అయింది కదా చరిత్రలో, మానవ చరిత్రలో. మొదటి మరణం పొందినటువంటి హేబేలు దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రియులార సమాధిలో లేనివారు, కుళ్ళు పట్టని వారు ఎవరున్నారు చెప్పండి? ఏవండి, హానోకు సమాధి, నోవాహు సమాధి, ప్రియులారా బైబిల్ గ్రంథంలో అబ్రహాము సమాధి, ఇసాకు సమాధి, యాకోబు సమాధి, అందరి సమాధులలో అన్ని శవాలు ఏమైపోయినాయి చెప్పండి? కుళ్ళు పట్టాయి. కానీ కుళ్ళు పట్టని ఒకే ఒక వ్యక్తి భూమి మీద చనిపోయి సమాధి చేయబడి 3 దినములు సమాధిలో ఉండి సజీవుడుగా లేచాడే, ఆ యేసుక్రీస్తు వారే కుళ్ళు పట్టని ప్రియులర వాడుగా, మృతులలో నుండి దేవుని చేత లేపబడిన వాడిగా దైవ గ్రంథములు మనము చూస్తున్నాం. ఆ దావీదుని గురించి మీకు తెలుసు కదా. అతడు దేవుని సంకల్పమును నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? తాను నిద్రించక మునుపు, తాను మరణించక మునుపు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అతడు సేవ చేసి నిద్రించాడు కదా అని అక్కడ ప్రియులరు చెబుతూ, సేవ చేసి నిద్రించినా తన పితరుల యొద్దకు చేర్చుకొనబడి కుళ్ళిపోయాడు. ఎవరు? దావీదు కుళ్ళిపోయాడు. ఇప్పుడు చదవండి 38వ వచనం. అక్కడే దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు
మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి అని వారికి విశదీకరించి ఆ సమాజ మందిరంలో చెబుతున్నాడండి. సమాజ మందిరంలో చెబుతున్నాడు. వాళ్ళంతా ఆశ్చర్యంగా వింటున్నారండి. ఎందుకు? ఇప్పటి వరకు వాళ్ళు మోషే గురించే విన్నారు, ఇప్పటి వరకు వాళ్ళు అబ్రహామును గురించి విన్నారు, ఇప్పటి వరకు ఇస్సాకును గురించి విన్నారు, ఇప్పటి వరకు వాళ్ళు యాకోబును గురించి విన్నారు, యెహోషువను గురించి విన్నారు, కాలేబును గురించి విన్నారు, దావీదును గురించి విన్నారు. ప్రియులారా, ఇటువంటి భక్తులను గురించి విన్నారు. కానీ మానవుల కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ యేసే మన రక్షకుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. యూదులకు ఈ విషయాన్ని చెబుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యంగా వింటున్నారండి, ఆశ్చర్యంగా వింటున్నారు. అందులో మత ప్రవిష్టులున్నారు, పెద్దలున్నారు. ఆ సమాజ మందిరంలో అప్పటి వరకు కూడా నడిపిస్తున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ప్రియులారా ఏమన్నారంటే, అయ్యా ఈ విషయాలు మళ్ళీ వచ్చే విశ్రాంతి దినం కూడా చెప్పండి, అప్పటి వరకు మా దగ్గరే ఉండండి అన్నారు వాళ్ళంతా. అప్పటి వరకు మీరు మా దగ్గరే ఉండాలి. చూడండి, అక్కడ వాక్యములో మనము చూస్తే 42వ వచనం, వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వాళ్ళు ఏమంటున్నారు? జనులందరూ ఏమంటున్నారు? అయ్యా ఈ విషయాలు మరుసటి విశ్రాంతి దినం కూడా మాకు చెప్పాలి, తర్వాత కూడా మీరు మాకు చెప్పాలి, మీరు ఇక్కడే ఉండండి. చదవండి. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. అయ్యా వచ్చే వారం కూడా మీరే ఉండాలి మా దగ్గర, వచ్చే వారం కూడా మీరే వాక్యం చెప్పాలి, వచ్చే వారం కూడా మాకు ఇంకా తెలియనటువంటి విషయాలు చెప్పాలని సమాజ మందిరములో ఉన్న ప్రజలందరూ కోరుకున్నారు. ప్రియులారా, ఇదే అవకాశం అనుకున్నారు పౌలు గారు, మంచి టైం అనుకున్నారు. ఉందాం, వచ్చే వారం కూడా ఉందాం, వీళ్ళకి సంగతులు చెప్పాలి. అసలు బయలుదేరింది అందుకు కదా, స్వార్థ దండయాత్రకు బయలుదేరింది అందుకు. వాళ్ళు అంతియొకయలో మరొక వారం కూడా ఉన్నారు. మరొక శనివారం విశ్రాంతి దినం వచ్చింది. ఆ విశ్రాంతి దినాన్ని కూడా పౌలు గారే మాట్లాడాలి. ఆ రోజున వెళ్ళినటువంటి వారంతా కూడా రండి, పౌలు గారట, బర్నబా గారు యెరూషలేము నుండి వచ్చారు, ఎన్నో గొప్ప సంగతులు చెబుతున్నారు, మనకు తెలియని విషయాలు చెబుతున్నారు, ధర్మశాస్త్రములో ఉన్న లోతైన విషయాలు చెబుతున్నారు, రక్షణ గురించి చెబుతున్నారు, రండి అని ఊరు మొత్తం టామ్ చేశారు. 2వ శనివారం సమాజ మందిరములోనికి పట్టణము కూడా చేసింది సమాజ మందిరం. అదండి విస్తరణ అంటే. మనము ఉన్నాం ఎందుకు? ఆదివారం ఇక్కడ వింటాం, ఇంటికి వెళ్ళటం, పడుకోవటం, తిని, అంతేగా. ఎవరికి చెబుతాం? మందిరానికి రమ్మని ఎవరికి చెబుతామండి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని మందిరములో ఉన్నటువంటి మనము విన్న వాక్యము బయటికి వెళ్ళిన తర్వాత, రండి దేవుని మాటలు వినండి, మీ జీవితాలకు దీవెన కలుగుతుంది, నిత్య జీవానికి గుర్చిన మాటలు వినబడుతున్నాయి, రండి అని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? వెంటం, వెళ్ళటం, తినటం, పండటం, ఇదేగా మన పనులు. ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి? ఇంతకాలము నుండి పట్టణము కదిలొచ్చింది. ఎక్కడికి? సమాజ మందిరానికి. 2వ వారం, ఒకే ఒక ప్రసంగం చేశాడు పౌలు గారు. ఒకే ఒక ప్రసంగానికి పట్టణమంతా కదిలి వచ్చిందండి. కదిలి వచ్చినప్పుడు యూదులలో కొంతమంది, నేను చెప్పాను కదా, యూదులలో నమ్మని యూదులు ఉన్నారు కదా. ప్రియులార, వేళల్లో నమ్మనటువంటి యూదులు కొంతమందికి ఆ పట్టణం కదిలి వచ్చేసరికి వీళ్ళకి వచ్చేసింది, ఇంకేముంది, వీళ్ళని గనుక ఇంకో వారం ఉంచితే పట్టణాన్ని ఏం చేస్తారు? వీళ్ళు మార్చేస్తారు, ఇంకా వీళ్ళని ఉంచకూడదు అని పౌలు గారు 2వ వారం చెబుతూ ఉంటే పౌలు గారికి అడ్డం చెబుతూ వచ్చారండి వాళ్ళు.
పౌలు గారు చెబుతున్న మాటలకు అడ్డం చెబుతూ వచ్చారు. ఎందుకు? పట్టణం కదిలొచ్చింది పౌలు గారి మాటలకి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డం. ప్రియులారు, ఎక్కడైనా ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. వాక్యము, దేవుని వాక్యము బహుగా ప్రకటించబడుతూ ఉంటే, ఆత్మ మంటతో బోధించబడుతూ ఉంటే చెడగొట్టే యూదులు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. మత ప్రవిష్టులు చాలామంది ఉంటారండి. పెద్దలు మాకు రాదు పేరు, వాళ్ళకు వచ్చేస్తుంది పేరు అనేటువంటి మనసుతో ప్రియులారా ఎదగనివ్వరండి కొంతమంది. ఇటువంటి ఆలోచనలు మనకు వద్దండి, ఇటువంటి తలంపులు ఉండకూడదండి మనకు. వాళ్ళు అడ్డము చెబుతూ ఉన్నప్పుడు ప్రియులారా పౌలు గారు ఒక మాట చెప్పాడు. మీ ఇష్టం, మీకు చెప్పాల్సింది చెబుతున్నా, మీరు అర్హులైతే పాత్రులైతే మంచిది. మీరు ఆ విధమైనటువంటి విధానములో ఈ మాటలు కూడా మీరు వినక అడ్డము చెప్పి మీ జీవితాలను పాడు చేసుకుంటే, ఇదిగో మేమిక్కడ నుండి వెళ్ళిపోతాము. ఎందుకంటే అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ దేవుని మాటలు చెబుతాం, దేవుని సంగతులు చెబుతాం అని అక్కడ నుండి వారు ప్రియులారా అన్యజనుల యొద్దకు వెళ్ళిపోతున్నామని వెళ్ళినట్లుగా అక్కడ మనము చూస్తున్నాము. చూడండి ఒక్కసారి 46వ అధ్యాయం 45వ వచనం కూడా చదవండి. 45వ వచనం కూడా. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు ఎలా ఎంచుకుంటున్నారు? అనవసరంగా మీరు ఇంత వాక్యం విని కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు, రక్షణ మార్గాన్ని పోగొట్టుకుంటున్నారు, అపాత్రులుగా చేసుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించెను అనిరి. ప్రియులారా, నేను ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పాలి. ఏంటంటే ప్రియులారా 12 మంది అపోస్తులు వారు ప్రియులారా అపోస్తులుగా నియమించబడింది యూదులకు. కానీ దేవుని వాక్యములో మనం చూస్తే అన్యులకు అపోస్తులుడుగా చేయబడిన వారెవరంటే పౌలు గారు. అన్యజనులకు అపోస్తులుడుగా చేయబడినటువంటి వాడు. అన్యజనులకు అపోస్తులుడుగా ఉండటానికే దేవుడు పౌలు గారిని పిలిచాడు. అందుకే మేము అన్యజనుల యొద్దకు ప్రియులారా వెళ్ళిపోతున్నామని వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నిత్య జీవానికి ఎవరైతే వారసులు అవ్వాలి అని అనుకున్నారో, వారి జీవితాలు అప్పగించారో వారు రక్షించబడ్డారు, వారి జీవితాల్లో నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు. అయితే అక్కడండి కొంతమంది స్త్రీలు కూడా అడ్డొచ్చారండి. అక్కడ కొంతమంది స్త్రీలు కూడా అడ్డొచ్చారు. కింద వ్రాయబడింది చూడండి, అక్కడ వాక్యంలో 49వ వచనం, ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు ఏం కలిగించారు? హింస. చూసారా ఏవండి? నిజంగా ఇక్కడ పౌలు గారికి హింస కలిగించారు. ఎవరట? యూదులు భక్తి గల మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపారు అని ఉందండి. పట్టణంలో గొడవలు పెట్టేవాళ్ళు మర్యాద గల స్త్రీలు ఎలా అవుతారు? ఏమండి ఆలోచించండి. అక్కడ మర్యాద గల స్త్రీలు అని అంటే ప్రజల మధ్యలో మర్యాద కలిగిన వాళ్ళు, ప్రజల మధ్యలో అధికారం చలాయిస్తున్న వాళ్ళు స్త్రీలు వాళ్ళు. కానీ వీళ్ళకి లోక మర్యాద మాత్రమే తెలుసు, దేవుని మర్యాద తెలియదండి. వీళ్ళకి లోక మర్యాద తెలుసు కానీ దేవుని మర్యాద తెలియదు. పైకి మాత్రం మర్యాద గల స్త్రీలే. వీళ్ళే ఏం చేశారు? పౌలు గారి మీదకి అనేకులను ప్రముఖులను రేపి వాళ్ళని హింసించారు. ఎవరిని? ఎక్కడ? పిసిదియలో ఉన్న అంతిగికలో సమాజ మందిరములో. అప్పుడు ప్రియులారా పౌలు బర్నబాలు ఏం చేశారంటే, వాళ్ళు ఇక మీరు మీ ఇష్టం, మీరు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి హింసిస్తున్నారు, మేము హింసలకైనా తట్టుకుంటాం,
మాకేం పర్వాలేదు అని వాళ్ళ ఎదుట పాదధూళి దులిపి మీకు మీరే సాక్షులు, ఇక మేము చేసేది ఏమీ లేదు అని చెప్పి అక్కడ నుండి ఈకొనియ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అన్యులు చాలా ఆనందపడిపోయారు. ఎందుకు ప్రియులారా, అన్యులు ఎందుకు ఆనందపడిపోయారు? ఏంటి ఇంతవరకు యూదులకే దేవుడు అనుకున్నాం, అన్యులకు కూడా దేవుడా? ఆయన అన్యుల విషయం చెప్పేసరికి చాలా ఆనందపడిపోయారండి. కాబట్టి ఈకొనియ అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడ నుండి వాళ్ళు? ప్రియులారా, ఆ పిసిదియాలో ఉన్న అంతియొకయ నుండి ఈకొనియకు వచ్చారు. అంటే వారు 85 మైళ్ళ దూరం ప్రయాణం చేసి మళ్ళీ ఈకొనియకు వచ్చారు. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి ప్రియులారా. ఆ స్థలానికి వచ్చినప్పుడు శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, వాళ్ళు అంతియొకయలో బయలుదేరారు. అంతియొకయకు బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సెలూకయకు వచ్చారు. ప్రియులారా, సెలూకయకు వచ్చారు. సెలూకయ నుండి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు సలమి వరకు వచ్చారు. ప్రియులారా, అక్కడ సలమిలో నుండి వారు పాపు వరకు వచ్చారు. పాపులో వాక్యం చెప్పారు. అక్కడ సెర్గి పౌలును ప్రభు దగ్గరకు నడిపించారు. అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పెర్గే దగ్గరకు వచ్చారు. పెర్గే దగ్గరకు రాగానే జాన్ మార్క్ ఏం చేశాడు? వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పెర్గే దగ్గరకు రాగానే ఇక పెర్గే నుండి పిసిదియలో ఉన్న అంతియొకయకు వచ్చారు. అంతియొకయలో వారు 2 వారాలు ఉన్నారు. వాక్యాన్ని బోధించారు. అనేకులు నమ్మారు. కొంతమంది తిరుగుబాటు చేశారు, కొంతమంది హింసించారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి దేవుని మాటలు చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఈకొనియకు వచ్చారు. ఇది ప్రియులారా ఎప్పుడు జరుగుతున్నటువంటి సువార్త దండయాత్ర అంటే మొదటి మిషనరీ సువార్త యాత్ర ఇది. పౌలు గారితో పాటు బర్నబా గారు. ఇప్పుడు ప్రియులారా ఎక్కడో సిరియాలో ఉన్న అంతియొకయలో నుండి బయలుదేరి కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వీళ్ళు ప్రియులారా ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఈకొనియకు వచ్చారు. ఈ యొక్క మిషనరీ ప్రియులారా కాలము పూర్తి అయ్యేంత వరకు కూడా నేను ఈ విషయాలు చెబుతూనే ఉంటాను. వాళ్ళకి డబ్బు ఎంత ఖర్చు అయ్యిందో, వాళ్ళు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేశారో, ఎంతగా వారు ఇబ్బందులు పడ్డారో, ఎన్ని విధాలుగా వారు శ్రమలు పడ్డారో మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా నేను మీకు చెబుతాను. చాలా జాగ్రత్తగా వినండి. అందుకే నేను ఒక్కొక్కటి మీకు తెలియచేస్తుంది. ఎందుకంటే ఇవి సంఘానికి అవసరం. సంఘానికి అవసరం ఇది. సువార్త అంటే తేలికైన పని కాదు. ఏమందలండి బైబిల్ తీసుకోవటం, 4 మాటలు ప్రజలకు బోధించటం అని అనుకుంటున్నారా? ఎన్ని శ్రమలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని అవమానాలు ఉంటాయి, ఎన్ని నిందలు ఉంటాయి, ఎన్ని శ్రమలు ఉంటాయో తెలుసండి సువార్త బోధించే వాళ్లకు. ఆలోచించండి. ఒక చోట ప్రేమించే వాళ్ళు ఉంటారు, మరో చోట ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఒక చోట ఆహ్వానించే వాళ్ళు ఉంటారు, ఒక చోట వెళ్ళిపోమని నెట్టివేసే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, వీటన్నిటిని తట్టుకోవాలి. అవి తట్టుకుంటూ వారి మొదటి యాత్రలో ప్రయాణం చేస్తూ ఈకొనియ అనే ప్రదేశానికి వచ్చారు. ప్రియులారా, అక్కడ ఏం జరిగిందో, అక్కడ నుండి వారు ఎక్కడికి వెళ్ళారు తర్వాత మనం చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సువార్త ప్రజలకు వినిపించటానికి నీ సేవకులైన వారు ఎంత ప్రయాసపడ్డారయ్యా. నాటి దినాలలో ఎంతగా వారి ప్రయాణాలు కొనసాగాయ్యా. బాధపడుతూ, అవమానాలు పడుతూ, హింసలు భరిస్తూ నాయన ఎక్కడ వెనుకకు వెళ్ళకుండా పౌలు బర్నబాలు సువార్త విషయంలో ఎంత ముందుకు వెళుతున్నారయ్యా. నాయనా, ఈ దినాన్న నీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నేను నీ పని నిమిత్తం, నీ పని కొరకు ఒక్కరికైనా నీ మాటలు మేము చెప్పగలుగుతున్నామా? ఎవరినైనా మీ సన్నిధికి నడిపించగలుగుతున్నామా? నిత్య జీవానికి ఎవరినైనా మేము నిర్ణయిస్తున్నామా? నిత్య జీవము దగ్గరకు ఆ నిర్ణయములోనికి తీసుకురాగలుగుతున్నామా? ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకొని, ప్రభువా, కష్టమైన, నష్టమైన, హింసైనా, బాధైనా నా చుట్టుప్రక్కల నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా. నిన్ను ఎరుగని వారు ఉన్నారయ్యా, నువ్వు తెలియని వారు ఉన్నారయ్యా. వారికి నీ మాటలు చెప్పి నీ సన్నిధికి నడిపించి ఈ రక్షణ మార్గములోనికి వారిని నడిపించినట్లు నన్ను కూడా వాడుకో నాయనా. నన్ను కూడా నడిపించు నాయనా.
నాకు కూడా ఆత్మ జ్ఞానము దయచేసి ఆత్మచేత నడిపించు ప్రభువా. ప్రభు బల్ల తీసుకుంటున్న నేను ప్రభు మరణాన్ని గూర్చి ప్రకటించాలని బైబిల్ చెబుతుంది కదా నాయన. కాబట్టి అటువంటి స్థితిలో నన్నుంచు నాయనని మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి అపోస్తుల కార్యముల గ్రంథంలో నాయన మేము పౌలు గారు మొట్టమొదటిగా సువార్త యాత్రలో ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు, ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, ఏ స్థలములో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, ఎక్కడ వ్యతిరేకతలు కలిగాయో, ఎక్కడ అవమానించారో, ఎక్కడ సన్మానించారో నాయన మీ వాక్యములో నుండి ఎన్నో సంగతులు వింటున్నాము నాయన. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ ఇంత గొప్పదా, ఇంత విలువైనదా, ఈ రక్షణ పొందటానికి ప్రజల కొరకై ఆనాటి భక్తులు ఎంత ప్రయాసపడ్డారా, నేనెందుకు రక్షణ పొందకూడదు, నేనెందుకు దేవుని కొరకు జీవించకూడదని రక్షణ పొందని వారు అనుకునేటట్లు చేయండి నాయన. రక్షణ పొందిన వారు నేనెందుకు రక్షణ పొందని వారికి దేవుని మాటలు చెప్పకూడదు అనుకొని నాయనా నీ సన్నిధానములో నీ మాటలు వినిపించటానికి, క్రీస్తు శిలువ త్యాగాన్ని ప్రజలకు సవివరంగా వివరించటానికి తగిన సహాయము చేయండి. ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల ఎద్దుకు వస్తున్నామయ్యా. ప్రభు యొక్క శరీరము, ప్రభు రక్తము మా మధ్యకు వస్తున్నప్పుడు తిని త్రాగుతున్నాం. మాకు కూడా తగిన జ్ఞానం ఇవ్వండి నాయన. నిన్ను పోలిన జీవితం నాయన క్రీస్తులో మాకు కనబడుతుంది. క్రీస్తును పోలిన జీవితం నాయన ఆనాటి భక్తులలో కనబడుతుంది. వారి జీవితం నాయన మా జీవితాలలో కూడా కనబడినట్లుగా చేయండి నాయన. సహాయము చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరిట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.